ఈ రోజు స్టాక్ మార్కెట్ ఉత్సాహభరితంగా అయితే ప్రారంభమైంది. నిఫ్టీ 50 సూచిక 24,500 పాయింట్లకు పైగా లాభదాయకంగా అయితే నిలిచింది. సెన్సెక్స్ 300 పాయింట్ల పైగా పెరిగి 80,100 స్థాయికి అయితే చేరుకుంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం భారత జీడీపీ వృద్ధి 7.8%గా వెలువడటం, అలాగే ఐటీ, బ్యాంకింగ్ రంగాలు కూడా దూసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ వైపు చూసిన ఇండెక్స్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ ఎన్ఏవీలు పాజిటివ్గా అయితే కదులుతున్నాయి. ఎస్ఐపి ఇన్వెస్టర్లకు మంచి భరోసా అయితే ఇస్తున్నాయి. రైట్, ఇక ఇవన్నిటి గురించి మరింత వివరణ విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పిఎఫ్ఈ అనలిస్ట్ మన మలెంపాటి ప్రభు గారు. గుడ్ మార్నింగ్ అండి ప్రభు గారు. సో ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు అంటారు? అంటే పాజిటివ్ న్యూస్ కొంచెం వస్తున్నాయి. మన ప్రైమ్ మినిస్టర్ చైనాలో ఉన్నారు కాబట్టి అక్కడ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో డెఫినెట్గా అంటే లాస్ట్ మనం 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే బోర్డర్ దగ్గర మనకి ఇష్యూ ఉండే. సో ఎంత రప్చర్గా ఉన్నాం అప్పుడు. సో ఇప్పుడు ఒక రకంగా ట్రంప్కి నమస్తే పెట్టచ్చు చైనాని దగ్గర చేసినందుకు. ఎందుకంటే ఏదైనా శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయాల్లో. సో డెఫినెట్గా ఇది మన మంచికే అనుకోవచ్చు. కానీ ఎక్కువ లాంగ్ టర్మ్ ఏంటి, బార్డర్ ఇష్యూస్ వల్ల మనకి ఎట్లా వాళ్ళు రియాక్ట్ అవుతారు. పాకిస్తాన్ దగ్గర పెట్టుకున్నారు, పాకిస్తాన్ మనం చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయితే ఒక స్టెప్ ముందుకు పడింది అనుకోవచ్చు. అది మార్కెట్కి అది పాజిటివ్. డెఫినెట్గా అది మంచి శుభసూచకం. జపాన్ నుంచి కూడా ముందు మనకి ఇక్కడికి రాకముందు అక్కడికి వెళ్ళారు ప్రైమ్ మినిస్టర్ గారు. అక్కడ కూడా మంచి ఇది ఉంది. ఎఫ్టీఐ అగ్రిమెంట్ కూడా ఇంకా మనకి డీటెయిల్స్ తెలియాలి. ఆ డీటెయిల్స్ తెలిస్తే డెఫినెట్గా మనం యూరోపియన్తో చేసుకున్నాం, యూఏఈతో చేసుకున్నాం. సో యూఎస్ని కాదనుకున్నప్పుడు వేరే కంట్రీస్ ఎఫ్టీఐ అగ్రిమెంట్ అనేది డిఫరెంట్ కంట్రీస్తో చేసుకుంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకి భయం లేదు. మన ఎక్స్పోర్ట్స్ కూడా యూఎస్కి తక్కువ కాబట్టి ఆ పర్సంటేజ్ మిగతా కంట్రీస్తో మనం పాలు పంచుకుంటే, వాళ్ళతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే డెఫినెట్గా ఇది మంచి తరుణమే. ప్లస్ మెయిన్ జిఎస్టీ మీటింగ్ కూడా ఉందండి. జిఎస్టీ మీటింగ్ కూడా 3rd and 4th జిఎస్టీ. ఎందుకంటే 4th టైర్ నుంచి 2 టైర్ వచ్చారు. సో 2 టైర్లో దివాళీ నుంచి అని చెప్పారు మన ప్రైమ్ మినిస్టర్ August 15th. కానీ దివాళీ దాకంటే పండగ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కన్సంప్షన్ రొటేషన్ ఎక్కువ మార్కెట్లో కాదు. సో ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్లో ఏదైనా పాజిటివ్ ఇస్తారా అనేది మార్కెట్ కూడా చూస్తోంది. సో అది అక్కడ కూడా పాజిటివ్ వస్తే ఇంకొంచెం మనకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో మెయిన్ ఈ ఐఆర్సీ ఫామ్ అవుతుంది కాబట్టి సో అది ఒక స్ట్రాంగ్ అవుతుందని లెక్క, పాజిటివ్ తీసుకుంది. సో జిఎస్టీ కూడా కొంచెం పాజిటివ్ వస్తే మార్కెట్ ఇంకొంచెం పెరిగాయి. అంటే లాస్ట్ టైం హై వచ్చేసి 25,675 అక్కడ దాకా పోవచ్చా అంటే ఈ నెగిటివ్ న్యూస్ ఏదన్నా రాకుండా ఉన్నప్పుడు ఈ పాజిటివ్ న్యూస్తో కొంచెం ముందుకెళ్లే ఛాన్సులే ఉంటాయండి. ఓకే, రైట్. కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సురేష్ గారు నమస్తే అండి. మాట్లాడండి. ప్రభు గారు ఉన్నారు. సార్ ఇది ఎన్ఎస్డిఎల్ లాంగ్ టర్మ్ గా అంటే మంచిగానే ఉంటుందండి. ఎన్ఎస్డిఎల్ లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే డిమాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి కదా. ఇన్వెస్టర్స్ మనకి ఇదివరకు ఇన్వెస్టింగ్ అంత చేసేవాళ్ళు కాదు ఇండియాలో. బట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది సార్ బాగా. అంటే మామూలుగా ఇచ్చిన రేట్ పెరిగిన ఇష్యూ తర్వాత పెరిగింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది సర్వసాధారణం. ఎందుకంటే రీట్రేస్మెంట్ అవ్వుద్ది కూడా. ఎందుకంటే కింద కొనుక్కున్న వాళ్ళు ఇష్యూలో, పబ్లిక్ ఇష్యూలో వచ్చిన వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి కదా, ఎక్కడో చోట చేసుకుంటారు. కాబట్టి న్యూస్ ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు అమ్ముకోవడం, మళ్ళీ కింద కొనుక్కుందాం అనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ అయితే ఇది హోల్డ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో. షార్ట్ టర్మ్ అయితే మీకు ప్రాఫిట్ ఉంటే తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఆ లెవెల్స్ చూసుకొని కిందకి ఇది చేసుకోవచ్చు. ఇవాళ కూడా 1270 2.5% పెరిగింది. ఏదైనా 1300 ఆ రేంజ్ వరకు రావచ్చు. ఎందుకంటే పాజిటివ్ మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, కొంచెం వైబ్స్ వచ్చేటట్టు. సో ఏదైనా 1300, 1350 దాకా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఏదైనా మళ్ళీ రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు మీకు అయిపోయే అలాట్మెంట్ కనుక మార్కెట్లో కనుక కొనుంటే మటుకు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఎప్పుడైనా సరే ఉత్తమం. ఎయిదర్ 50% 70% అనేది.